ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ సెప్టెంబర్ 20 మంగళవారం. ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అనేది చూద్దాం. ఇవాళ మార్నింగ్ నిఫ్టీ వచ్చి 17,770 దగ్గర ఓపెన్ అయింది. అలాగే లో 17,744, హై వచ్చి 17,920 దగ్గర హై అయింది. అలాగే 17,816 దగ్గర లో వచ్చింది. ఇవాళ అడ్వాన్సెస్ వచ్చి 42, డిక్లైన్స్ వచ్చి 8. సో ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ 17,770, ఓపెనింగ్ నుంచి నాన్ స్టాప్గా అప్ సైడ్ ఓపెన్ అయింది. దాదాపు 200 పాయింట్స్ డౌన్లో 200 పాయింట్స్ అప్ సైడ్ ఓపెన్ అయింది. మళ్ళీ ఎక్కడ కూడా వెనక్కి రాకుండా ముందుకెళ్ళిపోయింది, అక్కడే కన్సాలిడేట్ అయ్యింది. బట్ ఒక పీక్స్ టైంలో 17,919 హై వచ్చింది 12:30 ఆ టైంలో. ఇక అక్కడి నుంచి కొంచెం అదే రేంజ్ వచ్చింది. చివరిలో అమ్మకాలు వచ్చి 17,789 దగ్గర లో వచ్చి మళ్ళీ 816 దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్గా రేపు సాయంత్రం, బుధవారం సాయంత్రానికి ఈ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లని మనకి అర్థమవుతాయి. ఇది వచ్చిన కాడి నుంచి ఎల్లుండి వాట్ ఈజ్ యాక్చువల్గా ఏంటనేది, నెక్స్ట్ ట్రెండ్ అనేది మార్కెట్లో మనకి క్లారిటీ వస్తుంది. సో రేపు కూడా మార్కెట్స్ ఇదే రేంజ్లో కదిలాడే అవకాశం ఉంది. సో 17,900 రేపు పొద్దున 18,000 దాకా రావచ్చు. కింద లెవెల్లో చూసుకుంటే ఇది 17,690, 650 మధ్యలో డౌన్ సైడ్ ఉంది. అప్ సైడ్ చూసుకుంటే 18,000, 17,950 నుంచి 18,000 దగ్గర అప్ సైడ్ ఉంది. ఈ రెండు రేంజ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బయింగ్ వచ్చి 17,000 ఈ లో దగ్గర రేపు వచ్చినప్పుడు బై చేసుకోండి. 17,740 నుంచి 700 మధ్యలో బయింగ్. అలాగే 600 స్టాప్ లాస్. టార్గెట్ వచ్చి 17,900. అదే రేంజ్ మార్నింగ్ గ్యాప్ అప్ 100 పాయింట్స్ గ్యాప్ అప్లో కనుక ఓపెన్ అయితే 17,950 నుంచి 17,980 మధ్యలో సెల్లింగ్ చేయండి. అలాగే 17,800 టార్గెట్ వస్తుంది. సో ఈ రెండు కూడా మనకి రేంజ్లో ఉంది కాబట్టి మార్కెట్స్ మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో ఇది నిఫ్టీ మీద రేపు స్ట్రాటజీ. అదే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది మార్నింగ్ 41,304 దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి పీక్ లెవెల్ 41,677 దగ్గర హై వచ్చింది. 677 హై, ఇది 12:30 టైంలో వచ్చింది. అలాగే లో వచ్చి 41,203, మార్నింగ్ ఇది 41,203 ఓపెన్ హై లో దగ్గరే ఉంది. అలా క్లోజింగ్ వచ్చి 41,468 దగ్గర క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే వన్స్ నిన్న హై కన్నా ఇక బ్రేక్ అయింది. ఒక రేంజ్లో 41,677, ప్రీవియస్ హై వచ్చి 41,800, 900 దాకా వెళ్ళే అవకాశాలు కనిపించాయి. ఆ చివరిలో కొంచెం అమ్మకాల ఒత్తిడి వల్ల కిందకు వచ్చింది. ఆల్ బ్యాంకింగ్ స్టాక్స్ ఇవాళ పాజిటివ్లో ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇది బై అండ్ డిప్స్ స్ట్రాటజీలో మనం వాడుకోవచ్చు. సో రేపొద్దున ఇది 41,200 ఆల్రెడీ ఉంది. 41,000 నుంచి ఈ 41,200 ఈ రేంజ్లో కనుక ఇవాళ క్లోజింగ్ 468. సో ఈ 200 దగ్గర ఏదైనా రేపు మార్నింగ్ వచ్చినప్పుడు బై చేయండి. టార్గెట్ వచ్చి 41,500, స్టాప్ లాస్ ఏమో 40,000 బిలో స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే ఈ హై దగ్గర వచ్చిన 41,650 నుంచి 750 దగ్గర సెల్లింగ్ చేసుకోండి. 850 స్టాప్ లాస్. అలాగే 41,500, 400 టార్గెట్స్. సో ఇది కూడా రేంజ్లోనే చాలా రోజుల నుంచి 41 నుంచి 41,700 మధ్యలోనే రేంజ్లో ఉంటుంది. సో ఈ రేంజ్ని మనం అడ్వాంటేజ్ తీసుకోండి. సో ట్రెండ్ అంతా కూడా ఈ రేంజ్లోనే ఉంది కాబట్టి మనం అటు ఈవెన్ ఆప్షన్స్ కూడా 41,600, 700 వచ్చినప్పుడు పుట్ ఆప్షన్ బై చేయండి. అలాగే 41,000 వచ్చినప్పుడు కాల్ ఆప్షన్స్ బై చేసుకోండి. ఈ రెండు మనకి మంచి అడ్వాంటేజ్ అవుతాయి. సో ఇది నిఫ్టీ మీద, బ్యాంక్ నిఫ్టీ మీద మన స్ట్రాటజీ. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే ఇది ఓపెనింగ్ వచ్చి 59,550 దగ్గర ఓపెన్ అయింది.
లో వచ్చి 59,556, హై 60,105, అలాగే క్లోజింగ్ వచ్చి 59,719 దగ్గర క్లోజ్ అయింది. 578 పాయింట్లు పెరిగింది ఇది. సో 0.98% పెరిగింది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. సెన్సెక్స్ కూడా మళ్ళీ 60,000 రేపు వచ్చే అవకాశం ఉంది. ఇది 58,000 నుంచి 60,000 మధ్యలో ఊగిసలాడుతుంది. సో ఇది సెన్సెక్స్ రేంజ్. అలాగే ఇవాళ స్టాక్స్ స్పెసిఫిక్ తీసుకుంటే డాక్టర్ రెడ్డి బాగా స్ట్రాంగ్గా వచ్చింది మనకు తెలిసిన వాటిల్లో. అలాగే సన్ ఫార్మా 4.7% పెరిగింది ఇవాళ. ఇండస్ ఇండ్ 3% పెరిగింది. డాక్టర్ రెడ్డి బాగా రికవర్ అయింది. మొన్న ఇది 4,000 వచ్చింది, అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. అలాగే టాటా స్టీల్ 2% పెరిగింది. టైటన్ కూడా 2% పెరిగింది. బజాజ్ ఫిన్సర్ 2% పెరిగింది. సో ఆల్ మిడ్ క్యాప్, ఆల్ సెన్సెక్స్ టాప్ కంపెనీస్ అన్నీ కూడా మంచి రేంజ్లో వచ్చాయి. అలాగే ఇవాళ ఓన్లీ రిలయన్స్ వీక్ ఉంది. రేపొద్దున రిలయన్స్ కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఇది బై చేసుకోవచ్చు 2,500 దగ్గర. అలాగే ఇన్ఫీ 0.14% తగ్గింది. పేజ్ ఇండస్ట్రీ 0.19 తగ్గింది. నెస్లే 0.64 తగ్గింది. ఇవి ఈనాటి మార్కెట్ విశేషాలు. అలాగే రేపు ట్రేడింగ్ కోసం మనం ఒక 2 స్టాక్స్ మీకు చెప్తున్నాం. దానిలో ఫస్ట్ది రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ మొత్తం ఇక్కడ చూసుకుంటే 2,660 నుంచి తగ్గింది, ఇప్పుడు 2,500కి వచ్చింది. సో ఇది డే చార్ట్ కూడా పాజిటివ్ చూపిస్తుంది. ఇవాళ మార్నింగ్ కూడా 2,050 దాకా వెళ్ళింది. ఇక్కడ బయింగ్ చేసుకోండి. రేపు 2,005 నుంచి 2,500 మధ్యలో ఎక్కడైనా బై చేసుకోండి. స్టాప్ లాస్ ఇక్కడ దీని కింద పెట్టుకోండి. 2,469 స్టాప్ లాస్. టార్గెట్ వచ్చి 2,570 నుంచి 80 మధ్యలో టార్గెట్ ఉంది. ఇది చూసుకోండి. తర్వాత రెండో కంపెనీ ఏంటంటే టెక్ మహీంద్రా. టెక్ మహీంద్రా వచ్చి ఇప్పుడు 10,156 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇది లాస్ట్ టైంలో 1026. ఇది రేపు 1040, 1050 మధ్యలో బై చేయండి. ఇది 1010 స్టాప్ లాస్. టార్గెట్ వచ్చి 1,100. సో ఇది ఈ 2 కంపెనీలు కూడా మనం రికమెండేషన్ ఇస్తున్నాం. రిస్క్ రివార్డ్ అనేది మీరు క్లియర్గా తీసుకోండి. మీ ఈక్విటీ మార్కెట్లో రిస్క్ తక్కువ ఉంటుంది. మీ ఓన్ అమౌంట్ మీదే ట్రేడింగ్ చేయండి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 1-2 సార్లు మీరు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం.